రాయలసీమ రంగస్థల రత్నం కళాహంస అవార్డు గ్రహీత ఎస్ఆర్ఎస్ ప్రసాద్ కు బాలా అకాడమీ రవీంద్రనాథ్ నిర్వహణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఘన సన్మానం చేశారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఉగాది పండుగ రోజున ఏపీ కళా సాహిత్య రంగాల్లో విశేష కృషి చేసిన కళాకారులకు అత్యంత ప్రతిష్టాత్మకమైన కళారత్న హంస అవార్డును కళారాధన కార్యనిర్వాహక కార్యదర్శి సుంకర రాజశేఖర్ ప్రసాద్ను కళారత్న హంస అవార్డుతో పాటు 50,000 రూపాయల నగదు పురస్కారంతో పర్యాటక శాఖ, సినిమాటోగ్రఫీ మరియు సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సమక్షంలో సీఎం చంద్రబాబు నాయుడు సత్కరించడం జరిగింది. కళారంగంలో విశేష కృషి చేసిన రాయలసీమ కళారత్నం ఎస్ఆర్ఎస్ ప్రసాద్ను మన నంద్యాలలో శుక్రవారం మధుమని నర్సింహం కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు పాల్గొని ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడుతూ కండక్టర్ వృత్తిలో కొనసాగి ఎటువంటి లాభాపేక్ష ఆశించకుండా ఎన్నో నాటకాల్లోనూ, సీరియల్స్లోనూ నటించి ఉత్తమ నటుడిగా రాయలసీమలోనే కళారంగంలో మొదటిసారిగా కళారత్న హంస అవార్డును అందుకొని ఆయన తన జీవితాన్ని కళారంగానికి అంకితం చేశారని ప్రశంసించారు. ఈ సందర్భంలో చిరకాలం గుర్తుండిపోయేలాగా హంస పొదిగిన బంగారు ఉంగరం బహుకరించారు. రియల్గా తన జీవితాన్ని నాటకాలకు అంకితం చేసిన అర్హునికి కళారత్న హంస పురస్కారం మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడంతో ఈ తెలుగుదేశం కళలకు, కళాకారులకు తగిన గుర్తింపు ఇచ్చి కళారంగాన్ని కాపాడుతుందన్న నమ్మకం కలుగుతుందని వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎండి ఫయాజ్, వర్ధన్శెట్టి రాజారాం, ఎంసి కొండయ్య, డాక్టర్ సి మధుసూదన్ రావు, కందుకూరి శ్రీరామ్మూర్తి, డాక్టర్ రవికృష్ణ, భవనాసి నాగమహేష్, నాగిరెడ్డి కేశవారెడ్డి, షావలిరెడ్డి, రాజశేఖర్ తదితర ప్రముఖులు ఆయనకు అభినందనలు తెలియజేసి ఘనంగా సన్మానించారు. ఈరోజు జీవితంలో మర్చిపోలేని రోజు. ఎందరో మహామహులు, ఎంతో గొప్ప గొప్ప వ్యక్తులు ఈ సభా వేదికలో, సభ ముందు ఉన్నారు. ఇలాంటి ఇంత పెద్ద సభలో నాకు ఈరోజు సన్మానం చేయడం నా జీవితంలో మర్చిపోలేను. ఇది హంస అవార్డు కంటే కూడా మీ అందరి అభిమానులు, ఇంతమంది అభిమానులు సంపాదించుకొని మీ అందరి సమక్షంలో ఈరోజు జరగడం నా పూర్వజన్మ సుకృతం. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి, మీ అందరికీ నా పాదాభివందనం చేసుకుంటున్నాను. వీరు చదువుకునేటప్పటి నుంచి కూడా నా ప్రాణ స్నేహితుడు. నవోదయ ఆర్ట్స్ థియేటర్ వ్యవస్థాపకులలో ఆయన ఒకరు. మేము కలిసి నవోదయ ఆర్ట్స్ థియేటర్ స్థాపించడం జరిగింది. నేను ఉద్యోగరీత్యా ప్రొద్దుటూరులో కాపురం ఉంటూ జమ్మలమడుగులో ఉద్యోగం చేస్తూ ఉన్నా కూడా అక్కడ నంది అవార్డు వచ్చిందని తెలుసుకొని మన రవికృష్ణ సార్ చెప్పినట్టు ఆ పుల్లయ్య గారికి చెప్పడము, ఆ పుల్లయ్య గారు ఆ వార్త పేపర్లో ఆ వార్త రాయడము, దాంతో రవికృష్ణ సార్ పిలిచి నాకు సన్మానం చేయడము, అక్కడ నుంచి మన కళారాధన సంస్థ ఏర్పాటు చేసి ఒక సిల్వర్ జూబ్లీకి పరిగెత్తిందంటే దానికి బీజం వేసింది వ్యక్తి మా లక్ష్మీరెడ్డి గారు అని నేను ఆయనకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. నేను నంద్యాల మున్సిపల్ హై స్కూల్లో చదివేటప్పుడు నాకు సాంస్కృతిక కార్యక్రమాలు అంటే ఏమిటో తెలియదు, డ్రామాలు అంటే ఏమిటో తెలియదు. స్కూల్ డే సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాము, ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళు ఫలానా ఆదవేని ఈశ్వరయ్యకు, ఐ నాగసుబ్బారెడ్డి గారికి పేర్లు ఏమంటే ఏందో డ్రామాలు అంటారా, మనం పోదామా అని చెప్పేసి తెలియకుండానే పోయి మేము మా పేర్లు ఇవ్వడము. అక్కడ మా గురువు గారు ఆదవేని ఈశ్వరయ్య గారు, ఐ నాగసుబ్బారెడ్డి గారు శ్రీకృష్ణ తులాభారం అనే పడక సీట్లో నన్ను దుర్యోధన వేషం ఇచ్చాడు. ఆ దుర్యోధన పాత్రకు నేను ఇంట్లో సతాయిచ్చి డబ్బులు తీసుకొని ఒక కర్రలు కూడా తీసుకుపోయి ఒక ఇంట్లో అప్పుడు ముక్కాలు పీటలు కూర్చుంటున్నా భోజనం చేస్తానికి, ఆ పీట వేసి ఆ పీట మీద కలర్ కూడా వేసి కాలు పెట్టి పెద్ద ఫోన్తో చేస్తే చనిపోయిన నాగరత్నమ్మ టీచర్ అదే మళ్ళీ వేసారా వీడు అని చెప్పేసి నాకు ఒక వెండి పథకం ఇచ్చింది. అదే నా కుంభం ఇచ్చింది ఈరోజు. అక్కడి నుంచి మా మధుసూదన్ సార్ చెప్తుంటాడు, చిన్న గుల్లలేసింది, అది గిల్లుకుంటే పెద్ద పుండైంది, ఆ పుదులు నుండి పోయి జిల్లా అయింది, గుల్ల అయిపోయి గీరుకొని వస్తున్నాం అని చెప్పేసి. కానీ అది తమాషగా అనుకున్నా కూడా నటుడు అవ్వడం అనేది పూర్వజన్మ సుకృతం. అందరూ ఉన్నారు, అందరూ నటన చేయొచ్చు, కానీ నిజంగా చెప్తున్నారు అది పూర్వజన్మ సుకృతమే నటుడు కావడం అనేది. అది మా ఆదవేని ఈశ్వరయ్య సారు, మా ఐ నాగసుబ్బారెడ్డి సార్ గారు వేసిన
విత్తనం మొలకగా మొలకెత్తి ఒక మానుగా తయారై ఈ రోజు మీ ముందుకు నిలబడినందుకు వాళ్ళిద్దరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు సమర్పించుకుంటున్నా. నేను స్కూల్ అయిపోయిన తర్వాత కాలేజీకి పోయినప్పుడు కాలేజీలో కూడా వదిలిపెట్టకుండా నాటకాలు వేయడం, ఇంటర్ కాంపిటీషన్స్ జరిగితే కాలేజీ ఇంటర్ కాంపిటీషన్ జరిగితే అక్కడ కూడా నాటకాలు తీసుకోవడం, అక్కడి నుంచి అట్లా పెరిగిపోయి ఉద్యోగ రీత్యా పోతే అక్కడ గట్టి సుబ్బారావు అనే సూపరింటెండెంట్ చాలా గట్టి మనిషి అతను, ఆయన ఆధ్వర్యంలో నాటకాలు వేయడము. అలాగే షేక్ సుబాన్ అలీని దాసరావు క్లాస్మేట్ ఇక్కడ ఆర్టిస్టులో పనిచేసేవాడు, ఆయన ఆధ్వర్యంలో అన్ని మెలకువలు తెచ్చుకొని చివరికి ఏ భాస్కర్ చంద్ర అని చెప్పేసి ఆంధ్ర బ్యాంక్ లో మేనేజర్ గా పనిచేసి రిటైర్ అయినాడు. ఆయన ఒక అద్భుతమైన, మా రవికృష్ణ సార్ చెప్పాడు, ఒక అద్భుతమైన రచయిత, నాటకాలు అద్భుతమైన నాటకాలు రాశారు. ఇప్పటి వరకు వచ్చిన నాటకాలకి భిన్నంగా కొత్త కొత్త కథా వస్తువులతో నాటకాలు చేశారు. ఆ నాటకాలలో నాకు చాలా క్లిష్టమైన పాత్రలు ఇస్తే అవి ఆయన దర్శకత్వంలో నేను మెలకువలు నేర్చుకొని ఆయన దర్శకత్వంలో నేను నటించి ఈరోజు ఈ స్థాయికి మీ ముందర నిలబడే స్థాయికి వచ్చినానంటే మా గురువు భాస్కర్ చంద్ర సారు, ఆయన కూడా నేను ఈ వేదిక నుంచి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను.